నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కోర్టు ఆదేశాలను చూపిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2 ఆలయాలను కూల్చేసింది. కలకురిచ్చిలో శ్రీ ధర్మశాస్త్ర ఆలయంతో పాటు గాంధీ రోడ్డులో ఉన్న వినయ్ నగర్ ఆలయాన్ని కూడా కూల్చేశారు. దీంతో హిందూ భక్తులు, బీజేపీ నాయకులు వర్షంలో తడుస్తూనే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలువ వెంబడి ఆనుకుని ఉన్న భవనాలు, దేవాలయాలు సహా మొత్తం 36 ఆక్రమణలు తొలగించాలని మద్రాస్ హైకోర్టు గతంలో ఆదేశించింది. హిందూ రిలీజియన్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా వినయనగర్ టెంపుల్ నిర్వహించబడుతోంది. ఇది కాలువకు ఆనుకుని ఉంది. హైకోర్టు ఆదేశాలతో నీటిపారుదల, పబ్లిక్ వర్క్స్ శాఖతో పాటు రెవెన్యూ శాఖలు అక్కడికి చేరుకున్నాయి. కూల్చివేతలను ప్రారంభించాయి. దీంతో భక్తులు తమ నిరసనను వ్యక్తం చేశారు. హిందూ భక్తులతో పాటు హిందూ మున్నాని పార్టీ, బీజేపీ, ఇతర హిందూ సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. అయినా సరే ఆలయాలను కూల్చేశారు. తమకు కొంత సమయం కావాలని జిల్లా కలెక్టర్తో తాము మాట్లాడతామని ఆలయ నిర్వాహకులు కూల్చివేతకు వచ్చిన అధికారులను కోరినా వారు వినలేదు. అయితే దేవతా విగ్రహాలను, ఇతర సామాగ్రిని జాగ్రత్తగా ఇతర ఆలయాలకు అధికారులకు తరలించారు. కోర్టు ఆదేశాల ముసుగులో అక్కడి ప్రభుత్వం హిందూ ఆలయాలను టార్గెట్ చేసిందని పలువురు మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణాలంటూ తమిళనాడు ప్రభుత్వం హిందూ దేవాలయాలను కూల్చేస్తుందని, మరి మిగతా అక్రమ భవంతుల విషయం ఏమిటంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దేవాలయాల కూల్చివేత ఖచ్చితంగా హిందూ ధర్మంపై దాడిగానే తాము చూస్తామని భక్తులు తేల్చి చెబుతున్నారు. కేవలం హిందూ దేవాలయాలనే టార్గెట్ గా ప్రభుత్వం చూస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం వ్యక్తం చేస్తే మాత్రం ఏం లాభం? ఎన్నికలు వచ్చినప్పుడు సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో ముందుకు రాని ప్రజలు ఇలాంటి విషయంలో ముందుకొచ్చి సోషల్ మీడియా వేదికగా లేకపోతే రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తే తప్పు చేసే వాళ్ళు ఎలా మారతారు? నిజంగా కాలువ కానుకొని ఒక మసీదు ఉంటే ఆ మసీదుని ఎవరైనా కూల్చే దమ్ము చేస్తారా? ఒక చర్చ అనుకొని ఉంటే కూల్చే అంత సాహసం చేయగలుగుతారా? కానీ ఆలయాన్ని కూల్చేశారు అంటే తమిళనాడు ప్రజలు చేసిన తప్పే. సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలు విఫలమవడమే తమిళనాడులో ఇంకా సనాతన ధర్మం మీద జరగబోయే ఎన్నో దాడులకు కూడా కారణమవుతాయని మరికొందరు కూడా నెట్టింట కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. మన ఛానల్కి సంబంధించి ఎక్విప్మెంట్ విషయంలో, ఆఫీస్ ఏర్పాటు విషయంలో మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనతో మాకు సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపారాన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. స్టే విత్ us అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.